బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి బేహన్ ద్వారా వాసన ఆత్మలు అంటే విషయ వాసనలు ఉన్నటువంటి ఆత్మలు ఎలా వ్యవహారం చేస్తారు, ఈ విషయ వాసనల యొక్క ప్రభావం చిత్తం మీద ఎలా ఉంటుంది, వాసనలు అంటే ఏంటి, ఎందుకు అనేక జన్మల నుండి కూడా ఈ వాసనలు పోవు, దీని గురించి లైవ్లో సాక్షి బేను చెప్పినటువంటివి విషయం మనం తెలుగులో తెలుసుకుందాము. అసలు వాసనలు ఆత్మవి కావు, చిత్తం యొక్క ఛాయ అంటూ ఉన్నారు. దీని గురించినటువంటి వివరణలోకి మనం వెళితే చూడండి, చాలామంది ఈనాటి ప్రపంచంలో అకస్మాత్తుగా ట్యాక్స్ ఏదైతే మరి వాసన యుక్తమైనటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఆత్మకు కల్తీ కదా, చిత్తం మీద కల్తీ కదా. కాబట్టి ఇవే మనసు యొక్క ఛాయ చిత్తం పైన పడుతూ ఉంటుంది. కొద్దిగా ఈ విషయం గురించి మనము మాట్లాడితే, వింటే, తెలుసుకుంటే జీవితం మొత్తం కూడా వీటి నుండి దూరంగా ఉండొచ్చు. మన జీవితము ఆధ్యాత్మికంగా కూడా వ్యతీతం గడపనవచ్చు. అయితే ఇదే ఒక కారణము మన్ని పరమాత్మ నుండి విముఖంగా చేసేవి వాసనలు, విషయ వికారాలు. అందుకని ప్రారంభం నుండే వీటికి చాలా మహత్వపూర్ణమైనటువంటి జ్ఞానం, జాన్కారి అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ అహంకారాన్ని చూడండి, తమ యొక్క అహంకారము అనంతమైనటువంటి మరి విషయాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక ఛానల్స్లో కూడా దీని గురించి చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటూ ఉంటారు. ఇక్కడ మనము మరి ఏదైతే బాపూజీ చాలా విషయాలు దీని గురించి చెప్పారు. దీని గురించి విచార సాగరం మతనం చేసి లోతులకు వెళ్ళినట్లయితే బేహద్ ఆత్మలు కూడా ఆలోచిస్తే చక్కటి పురుషార్థం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. అందుకని స్పెషల్లీ బేహద్ ఆత్మల కొరకు కూడా నేను థాట్ డిటాక్స్ అంటే ఆలోచనలు మన శరీరం ఆత్మ నుండి, బుద్ధి నుండి, మనసు నుండి ఎలా డిటాక్స్ చేయాలి అనేది. ఇప్పుడు చూడండి, చాలా ఈ రోజుల్లో మెటల్ డిటాక్స్, థాట్ డిటాక్స్, ఆహారంలో కూడా మనకు కెమికల్స్ అవి పెడుతుంటే శరీరానికి సంబంధించిన డిటాక్స్ చేయండి అంటూ డాక్టర్స్ కూడా, ఫిజియోథెరపీ, యోగా మాస్టర్స్ చెప్తూ ఉంటారు. మనము అనారోగ్యం ఉన్నప్పుడు అనేక రకాల మందులు వేసుకుంటూ ఉంటాం, దాంట్లో టాక్సిన్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. దాన్ని డిటాక్సిన్ చేయాలి అంటే చిట్కాలు, వైద్యాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఫాస్టింగ్లోకి వెళ్ళండి, అప్పుడు డిటాక్స్ అంటే మీ శరీరంలో ఉన్న మాలిన్యాలు, ఇవన్నీ మలినాలు తొలగిపోతాయి, శరీరం శుద్ధీకరణ అవుతుంది అంటారు. శరీర శుద్ధీకరణ కోసం ఉపవాసం చేయమని, కొంచెం తేలిగ్గా అవుతుంది మీ బాడీ అని తేలిక డైట్ని ఇలాగా తీసుకోండి అని చాలా చెప్తూ ఉంటారు. ఇవి కూడా మన శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే అనేక రకాల ఆహార పదార్థాలు, గరం మసాలాలు, లేకపోతే కారము, అనేక రకాల నూనెతోటి తయారు చేసినవి తింటూ ఉంటే బాడీ కూడా పూర్తిగా పెరిగిపోతూ ఉంటుంది. మరి దీన్ని డిటాక్స్ చేయాలి కదా. దేహాన్ని క్లీన్ చేసుకోవటానికి, మెటల్ని క్లీన్ చేయటానికి ఇవన్నీ కొన్ని ప్రక్రియలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మన థాట్ను కూడా క్లీన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, అంతఃకరణాన్ని సాఫ్ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. దీని గురించి ఏమి ఉపచారం అంటే ఉపాయాలు చెప్పడం జరిగింది అనేది మీరు ఆలోచించండి. ఇది బేహద్ జ్ఞానికలైనా సరే, అజ్ఞానులకైనా సరే ఆత్మ జ్ఞానం అనేది పొందటం ముఖ్యమన్నమాట. జ్ఞానిగా కావాలి అని బాపూజీ చెప్తారు. ఇదే మన డిటాక్స్ అన్నమాట. కేవలం శరీరం వరకే హద్దులో ఉండకుండా, శరీరం ఈరోజు ఆరోగ్యంగా ఉండొచ్చు,
రేపు మళ్ళా ఆరోగ్యం ఖరాబు కావచ్చు. శరీర ధర్మం, రోగాలు, కర్మ వికర్మల యొక్క కారణాల వల్ల వస్తూ ఉంటాయి. కర్మ భోగాన్ని అనుభవించాలి. శోకము, రోగము, కష్టాలు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. శరీరం వృద్ధాప్యము వస్తూ ఉంటుంది. ఏదో ఒక నాటికి శరీరం వదిలేయాల్సి వస్తుంది. శరీరం ఎప్పుడు అమరంగా ఉంటుందా ఏంటి? శరీరంనకు ఎంత సమయం ఆయుష్ ఇచ్చారో అంతగా మనం జీవించాల్సిందే అంటారు. జీవితం అల్ప సమయం కొరకే. దీని వెనకాల ఆత్మ చైతన్యం ఏదైతే ఆత్మ ఉన్నదో దాన్ని అజర్ అమర్ అవినాశిగా తయారు చేసుకోవాలి. శరీరం అవినాశిగా ఉండేది కాదు. ఇది జ్ఞానులు అందరికీ తెలుసు. మరి మన యొక్క థాట్స్ అనగా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో సంకల్పాలు నిరంతరం మనం బెహతర్గా అంటే చక్కగా పాజిటివ్గా శక్తిశాలిగా తయారు చేసుకుంటూ వెళ్ళినట్లయితే శరీరాన్ని క్లీన్ అనేది అవుతుంది. మనసు అంతఃకరణం శుద్ధి కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మ జ్ఞానం యొక్క విషయం చూసినట్లయితే శరీరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే సాధన కోసం ఈ శరీరం అవసరము. ఈ శరీరం ఉంటేనే పరమాత్మని పొందడానికి పురుషార్థము చేయగలుగుతాం. కాబట్టి శరీరానికి మహత్వం అనేది ఉన్నది. ఇప్పుడు శరీరం లేకపోతే సూక్ష్మ జగత్తులో కూడా పురుషార్థం చేయటం కష్టమే కదా. ఇక్కడ యొక్క ఆలోచనలు సంకల్పాలు తీసుకొని వెళ్ళినప్పుడు దీని అనుసారంగా జీవనము అనేది లభిస్తుంది. మృత్యువు తర్వాత కూడా దీని అనుసారంగానే జీవితం అనేది లభిస్తూ ఉంటుంది. అందుకని మీరు పురుషార్థం కూడా చెయ్యాలి. కేవలం సాధన తపస్య శరీరం వరకే కాకుండా ఆ శరీరము దీనికి మహత్యాన్ని ఇస్తూ భౌతిక శరీరమే మనకు సంభాళించుకుంటూ మనము పురుషార్థం చేయటానికి దీన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. మోక్షాన్ని పొందటం కోసమే ఈ శరీరం లభించింది. మోక్షానికి సంబంధించిన జ్ఞానం తీసుకోవాలి. పరమశాంతి ఏదైతే మనం ఎంతెంత సంకల్పాలు చేస్తూ ఉంటామో ఈ శరీరంలో ఉండగానే అంతగా మనము కళ్యాణకారి భావంలో జీవిస్తూ ఉంటామో అంతగా మనం స్మృతి చేయగలము. శరీరం కూడా సదా హద్దులో ఉన్నప్పటికీ కూడా థాట్ డిటాక్స్ అనేది అవ్వటం నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే మనము ఆత్మస్వరూపంలో ఉండి పరమాత్మని జ్ఞాపం చేస్తూ పరమశాంతి వైబ్రేషన్ను పంపిస్తూ ఉంటామో అప్పుడు మనలో నెగిటివ్ అంతా పోతుంది, ఖాళీ అవుతుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఆత్మ జ్ఞానిగా కావాలి. అందుకే ఎలాంటి జ్ఞానము? ఆత్మ జ్ఞానము అంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అనుకోకండి. లౌకిక జీవితంలో స్థూలమైన చదువులు అవసరం. కానీ ఆధ్యాత్మిక విద్యకు స్థూలమైన విద్యలు చదువులు అవసరం లేదు. ఇది అందరికీ కామన్గా ఉండేటువంటి విషయము ఆత్మ జ్ఞానము. దీనికోసం ప్రయత్నం పామరులు చేయొచ్చు, పండితులు చేయొచ్చు, అన్ని వర్గాల వాళ్ళు కూడా చేయొచ్చు. దీన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మీ మనసు లోపల ఏదైతే ఉందో అది పని చేయకుండా అంటే అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మనసు చంచలం, మనసులో అనేక రకాల ఆలోచనలు లేకుండా ఆత్మ కళ్యాణం కొరకు ఆత్మ జ్ఞానం కావాలి. దీని కొరకు ఈరోజు వాసనల యొక్క విషయం గురించే మనము టాపిక్ తీసుకుందాము. ఇది అనేక రకాల విషయ వాసనలు మరి ఆత్మ లోపల ఉన్నట్లయితే మరి సూక్ష్మ శరీరం పైన కారణ శరీరం మీద అవి రికార్డింగ్ అయిపోతూ ఉంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా దీన్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. దీని గురించే బాపూజీ కూడా చెప్పారు. ఏమని? ఈ వాసనలు ఉంటే శరీరమే కాదు చిత్తం కూడా ఖరాబ్ అవుతుంది. శరీరంలో ఎన్ని రకాల వాసనలు లేకపోతే మనసు చిత్తము శుద్ధిగా ఉంటుంది. మనసు చిత్తంలో ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మలినం అయిపోతూ ఉంటాయి. దీని అనుసారంగా తమ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కర్మలు కూడా మలిన కర్మలు అంటే తమో ప్రధాన కర్మలు, వికారి కర్మలు జరుగుతూ ఉంటాయి. అందుకనే దీని గురించి మన అష్టావక్ర గీత విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్కువగా ఆత్మ జ్ఞానం గురించే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కామ వికారంతో
మరి ఆత్మ జ్ఞానం కప్పబడి ఉంటుంది. మరి వాసనాముక్తమైన జీవితం గురించి అష్టావక్ర గీతలో కూడా అష్టావక్రుడు జనక మహారాజు కూడా చెప్పాడు. మనం దాని గురించి కొంచెము అంశ రూపంలో ఇక్కడ డిస్కషన్ కొంచెం చెప్పుకుందాము. మీతో నేను ఆ విషయాన్ని షేర్ చేస్తాను అంటున్నారు సాక్షివేణు. ఈ వాసనలు అని అంటే ఒక అధ్యాయంలో అష్టావక్రుడు జనక మహారాజుకి చెప్తూ ఉన్నాడు. ఒక అధ్యాయంలో 49వ నంబరు దాని శ్లోకం అది చెప్పారు. ఆత్మ జ్ఞానము వినటం అనేది చాలా ఉపయోగకరము. ఎప్పుడైతే అది లోపలికి దిగుతూ ఉందో జీవితము మారిపోతూ ఉంటుంది. నేను కూడా నిన్న ఆ విషయం చాలా వరకు ఆలోచించాను అంటున్నారు సాక్షివేణు. ఇక్కడ ఎమోషన్స్, ఎఫర్మేషన్స్ అనేవి ఏమీ ఉండవు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏమీ ఉండవు. ఎఫర్మేషన్స్ అని అంటే ఏదో జీవితానికి మంత్రంలాగా వల్లి వేయటం కాదు. దీనివల్ల జీవితంలోనూ ప్రయోజనం లేదు అనుకుంటారు. అందుకనే ఒక మంచి అందమైనటువంటి శ్లోకం తయారైంది. నీవు ఆత్మవు, జ్ఞానం వింటూ ఉన్నావు. నీవు ఇప్పుడు ఇంద్రియ సుఖాల్లో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అవే నిన్ను పూర్తిగా వాసనల వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనసు మలీనమవుతుంది. శరీరము కూడా తమో ప్రధానంగా తయారవుతుంది. అదే గనక నీవు జ్ఞానం విని అర్థం చేసుకొని ఇంద్రియ సుఖాల్లో అనాసక్తంగా ఉండటానికి పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే, జ్ఞానుని లాగా నువ్వు జీవించినట్లయితే మరి తప్పకుండా ముక్తి మోక్షాన్ని పొందగలుగుతాం. జ్ఞానము మరియు భక్తిలో కూడా చాలా తేడా ఉంటుంది. భక్తిలో నీవు ఇంద్రియ సుఖాలతోటి ఆసక్తి ఉండకూడదు అని చెప్తూనే ఉంటారు. ప్రాక్టికల్లీ దానికి ట్రై చేసి చూడండి అంటూ ఉంటారు. ఆ సమయంలో జీవితం భక్తి మార్గంలో తీసుకుంటే మరి కొద్దిగా ఫాలో చేస్తూ ఉంటారు. ఏ విధంగా మళ్ళా భక్తి ఫలితం జ్ఞానం వస్తే, జ్ఞానంలో దాని యొక్క విషయం పూర్తిగా అర్థమైనప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇంద్రియాల నుండి మరి ఇంద్రియ భోగాల నుండి సుఖం నుండి నీకు వైరాగ్యం అనేది తప్పకుండా వస్తుంది. కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నారు. అప్పుడు దీనితోటి ఆసక్తి అనేది ఉండదు. ఇప్పుడు ఆసక్తుల్లో మునిగిపోతూ ఉంటారు. మనసు మలినం నుండి బయటపడుతూ ఉంటారు. మనసుని అదే చిత్తము పరమాత్మతోటి సంలగ్నం చేస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞాని వ్యక్తి ఆత్మస్వరూపంలో పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొని బాపుతోటి పరమాత్మతోటి కనెక్షను జోడించటం తోటే మనసు శుద్ధి అవుతుంది. మలినం అనేది కాదు. ఎప్పుడైతే జనక మహారాజు డౌట్ వచ్చిందో అష్టావక్రుడు దాన్ని మాటికి ఆత్మ అనుభవాన్ని వైపు తీసుకొని వెళ్ళేవాడు. అందుకని ఇప్పుడు నేను కూడా ఇక్కడ అదే విషయం చెప్తూ ఉన్నాను. ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆ వస్తువులను, ఈ పదార్థాలను వదిలివేయటం, వైరాగ్యం రావటం, అనాసక్తంగా ఉండటం అనేది మన ధారణాయుతంగా చేసి చూపించాలి, ధారణ చెయ్యాలి. ఎప్పుడెప్పుడైతే ఈ వాసనలు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటాయో అంతవరకు కూడా మీరు క్రోధ, కామ, లోభ, మోహ, అహంకారాలు అనేక రకాల వాసనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనము జ్ఞానులం అనుకున్నప్పుడు వాసనాయుక్త జీవితాన్ని త్యజించగలుగుతూ ఉంటాం. అప్పుడప్పుడు అహంకార రూపంలో కూడా జ్ఞానులకు వస్తూ ఉంటుంది. వాసనలన్నీ పోయినా అహంకారం పోదు. మాటికి ఇది వదిలేసాం, అది వదిలేసాం, అది త్యాగం చేసాం, ఇది త్యాగం చేసాం అనుకుంటూ ఉంటారు. అష్టావక్రుడు కూడా జనకుడికి చెప్తూ ఉన్నారు. మాటికి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆత్మ అనుభవాన్ని చేయిస్తూ ఉన్నారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఏదైతే జ్ఞానం ఎంతవరకు అయితే మరి సప్తాహం అనేది చేయరో అంతవరకు జీవితంలో ప్రక్రియలు ఏమీ మారవు. మీ యొక్క ప్రతిక్రియ మారని అంతవరకు కూడా మీరు పరిస్థితులకు ఆధీనమైపోతూ ఉంటారు. ప్రతిక్రియ ఇస్తూనే ఉంటారు. ఏదైతే రియాక్షన్ జరుగుతూ ఉంటుందో
దానిపైన నిర్భరం అయి ఉంటుంది. జ్ఞానము తమ లోపల ఒక రకంగా ఒక సప్తాహంగా ధారణ చేస్తూ అనుకున్న 7 days కోర్సు అని చెప్తూ ఉంటారు. వాసన నుండి ముక్తులు అవుతూ ఉంటారు. ఆ సమయంలో దాని యొక్క ప్రతిక్రియ ఉంటూ ఉంటుంది, డిసైడ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఒక సెకండు ఆ సమయంలో పూర్తిగా ఛాలెంజ్గా తీసుకొని డిసైడ్ చేసుకుంటూ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేస్తూ లోపలికి తీసుకుంటూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి. పైన సప్తాహం అని ఏదైతే ఉన్నదో వాస్తవంగా ఇది ఒక సాక్ అన్నమాట. ఏదో ఒకటి నియమం పెట్టుకోకపోతే అర్థం చేసుకోలేరు, వినను లేరు. అందుకనే 7 రోజుల భాగవతం తర్వాతనే పరిషత్ మహారాజుకి మోక్షం లభించింది అని చెప్పారు. 1 రోజు 10 రోజులు 4 రోజులు అని అల్లా. ఏ క్షణమైతే ఈ విధంగా ఒక నియమం పెట్టుకుంటూ ఉంటారో ఆ క్షణం నుంచి మీ లోపల అంతఃకరణగా పరివర్తన ప్రారంభం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు జ్ఞానం లోపలికి వెళ్ళే కొద్దీ ప్రతిక్రియ మీ ఎడల మారుతుంది. నిర్ణయం కూడా సరిగ్గా ఆ సమయంగా తీసుకోగలుగుతూ ఉంటారు. మీకు జ్ఞానమును ఎంత ధారణ చేయగలుగుతూ ఉంటారో జ్ఞాన ధ్యాన సాధన పాఠంతో ఈ ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. అది కూడా వాసనాయుక్తమైనది, ఫలితం కూడా వాసనగా అవుతూ ఉంది. నేనైతే అంతిమ స్థానము, అంతిమ సమయము, అంతిమ జన్మ అనుకున్నప్పుడు వీటన్నిటినీ కూడా సమాప్తం చెయ్యాలి. ఇది అంతిమ స్థానము అనుకున్నప్పుడు ఆత్మజ్ఞానం పైన మన ఫోకస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అష్టావక్రుడు జనకుడికి చెప్పినది కూడా ఇదే. ఏదైతే జనక మహారాజు నేర్చుకున్నాడో వీటన్నిటిని ధారణ చేశాడో ముక్తి అప్పుడు లభించింది. ఎప్పుడైతే అన్నీ కూడా వదిలేసి తెలుసుకొని అని వదిలేస్తావో అప్పుడే నువ్వు అంతిమ స్థితిలోకి వెళ్ళిపోతావు, మౌనంగా అయిపోతావు. ఇక్కడ శబ్దం సమాప్తం అవుతుంది. మౌనము అంటే నిరాకారి బీజరూపి స్థితితోటి కనెక్ట్ అవ్వటము. ఇక్కడ శబ్దాలకు అతీతంగా, తత్వాలకు అతీతంగా వెళుతూ ఉన్నప్పుడు వాక్కుకు అతీతమైన ప్రపంచంలోకి స్థితిలోకి పరంధామం యొక్క స్థితి తయారవుతూ ఉంటుంది. అదే బీజరూపి స్టేజ్, నిరాకారి స్థితి. అదే సరైనటువంటి మాట. అప్పుడు శబ్దాలన్నీ సమాప్తం అవుతాయి. కేవలం శేషంగా మిగిలి ఉన్నది ముక్తి స్థితి. కాబట్టి నువ్వు ఎక్కడా బందీకృతం అనేది కావు. నువ్వు ఆత్మ శాంతిస్తుంది, మనసు బుద్ధి శాంతిస్తుంది, అశాంతి సమాప్తం అవుతూ ఉంటుంది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోండి. అధ్యయనం చేయటంతో ఏదైతే దర్పణంలాగా మనము చూడగలుగుతూ ఉంటామో, అది నేర్చుకుంటూ ఉంటామో సత్యమైనటువంటి సతో ప్రధాన జ్ఞానము లభిస్తూ ఉంటుంది. అహంకారము ఇంద్రియ సుఖాల యొక్క ఆసక్తి ఆత్మిక అనుభవంతో ఆగిపోతూ ఉంటాయి. వాసనాయుక్తమైనటువంటి జీవితము, వాసనాయుక్తమైనటువంటి జీవితం నుండి విముక్తి పొందుతూ ఉంటాము. ఆత్మిక అనుభవము లభిస్తుంది. ఇది కేవలం చేతావనియే కాదు, ఇదొక స్థితి అన్నమాట. విన్నంత మాత్రానే వెళ్ళిపోలేము. దీనికి సమయము పడుతూ ఉంటుంది. అన్నిటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సీదా ఉపచారం అంటే నేను ఆత్మస్వరూపమును అని చూసుకున్నప్పుడు వాసన యొక్క సూక్ష్మ అర్థం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు, ఒక చైతన్య ఆత్మస్వరూపాన్ని తీసుకున్నప్పుడు ఆ చైతన్య సంస్కారం ఆత్మ యొక్క లోతుల్లో దాగి ఉన్నటువంటి చైతన్య శక్తి కాన్షియస్ లెవెల్ అనేది పెరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో డీప్లోకి వెళ్ళినట్లయితే సూక్ష్మ శరీరంలో కూడా సంస్కారము నిండి ఉంటుంది. అదే వాసనలు సరవుతూ ఉంటాయి. ఈ వాసన యొక్క రూపాన్ని తీసుకొని కర్మల్లో ఇరుకుపోయినట్లయితే సూక్ష్మ రూపంగా అర్థం చేసుకుంటారు. ఒక శారీరక కోరిక అనేది ఉండదు. వాసన యుక్తమైనటువంటి మనసు లోతుల్లోకి వెళ్ళాలి. ఆత్మ యొక్క అలవాటు చేసుకున్నప్పుడే ఊర్జ సరైపోతూ ఉంటుంది.
ఆత్మ ఊర్జ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం పూర్తిగా ఆత్మస్వరూపంలో బీజరూపి స్వరూపాన్ని చేరటం కోసం మనం బాధ్యత, ఒక ఠేకా అంటే పూర్తిగా లక్ష్యంగా తీసుకోవాలి. అప్పుడే వాసనాయుక్త జీవితం నుండి ముక్తి కాగలుగుతాము. అలవాటు అవుతుంది. దీంతో ఊర్జా సరవుతుంది, స్మృతి బాగవుతుంది, పునరావృత్తి ఆత్మ యొక్క స్థితిలోకి వెళతారు. కోరిక అనేది పునరావృతం కాదు. సూక్ష్మ రూపంలో ఉన్న వాసనలు కూడా సమాప్తము అవుతాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్. పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో సాక్షి వెన్ ఈ ప్లేలిస్ట్లోకి వెళితే బాపూజీ తెలుగులో అప్లోడ్ చేయించిన వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి.